ఇప్పుడు టామ్ కట్ ఇన్ లైనక్స్ చూద్దాం కాబట్టి సో ఓకే స్టెప్స్ మీరు ఈ స్టెప్స్ మీరు ఒక సర్వర్ లాంచ్ చేస్తున్నానండి AWS సర్వర్ లాంచ్ చేసి మన DevOps issue 2 I'm sorry so password కూడా చెప్పేసినా ఉన్నా రాంగ్ ఓకే నో ప్రాబ్లం సో ఒక లాంచ్ సర్వర్ కనెక్ట్ చేస్తా డిలీట్ చేసి తీసుకో డిఫాల్ట్ డిలీట్ చేయొద్దు ఓకే Banani. Hello. Yes. Guys, Tomcat in Linux. సేవ్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం కొన్ని సెషన్స్ ఎస్ కొన్ని సెషన్స్ అని ఇస్తాడు సెషన్ ఫాలో అవుతుంది కొన్ని సెషన్స్ జావా హోమ్ పాస్ వచ్చానా జావా హోమ్ మనకి దీనికి జావా 1.8 ఐ మీన్ స్పెసిఫిక్ వెర్షన్ ఎలా చేయాలో చెప్పాను బట్ మీకు స్పెసిఫిక్ వెర్షన్ అవసరం లేదండి డిఫాల్ట్ జేడీకే కంటిన్యూ చేద్దాం ఓకేనా డిఫాల్ట్ జేడీకే కూడా వర్క్ చేసేస్తే జావా వెర్షన్ చెక్ చేస్తారు ఏమీ లేదు నౌ హీ వాంట్ టు ఇన్స్టాల్ డిఫాల్ట్ జేడీకే తో ఈ టామ్కాట్ రన్ చేయొచ్చు yes ఓకే ఎవాల్యుయేట్ కమాండ్ అవ్వదు ఓకే అది ప్లేస్ చేస్తారా డిఫాల్ట్ జేడీకే కదా డిఫాల్ట్ జేడీకే అవుతుందా ఓకే ఒరాకిల్ పర్మిషన్స్ అడుగుతుంది దాంతో ప్రాబ్లం లేదు sudo apt-get install default no delete this one default jdk పెట్టాము default default hyphen yes why డైరెక్ట్ జెట్ ఇన్స్టాల్ చేయడం
జావా ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు ఆహా. సో జావా అయిపోయింది వెర్షన్. సో జావా అనేది ఇన్స్టాల్ అయిపోయిందండి. ఓపెన్ జీడీకే ఏదైనా పర్లేదు జావా. ఆర్గనైజేషన్ లేదు, స్పెసిఫిక్ వెర్షన్స్ వాడతారు కానీ హియర్ యూ కెన్ కాపీ దిస్. ఎక్కడికండి అంటే ఇప్పుడు జస్ట్ ఎక్కడ నెక్స్ట్ ఓకే ఓపీటీ మన ఓపీటీ ఓకే. ఈటీసీ అనేది కాన్ఫిగరేషన్స్ మనం టచ్ చేయకూడదు. ఓపీటీలో ఇప్పుడు నేను కాంక్యాట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వాట్ ఇస్ ద కమాండ్? ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలండి? wget ద్వారా చేయొచ్చు కదా. ఎస్ wget అపాచీ కాంక్యాట్ URL యూఆర్ఎల్ అది ఎక్కడ ఉంది సార్? క్రోమ్ కాంక్యాట్ నెక్స్ట్ ఇయర్ కార్ ఫైల్ ఇక్కడ ఉంది. ఇక్కడ సరిపోతుంది. కార్ ఫైల్ రైట్ క్లిక్ రైట్ క్లిక్ కాపీ పేస్ట్ కాపీ లింక్ అడ్రస్. ఎస్ సో కాంక్యాట్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్. మరి జావా ఎందుకు ఇన్స్టాల్ అవ్వట్లేదు 1.8? నేను ట్రై చేశారా? ఎస్ అవ్వట్లేదా? అవుతుందా? డిఫాల్ట్ అవుతుంది. స్పెసిఫిక్ వెర్షన్స్ అయితే ఒరాకిల్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ అదే మెథడ్ నేను అంతా అదే చెప్తాను. కమెంట్స్ వల్ల కూడా విన్ఎస్సిపి అంటే స్పెసిఫిక్ జావా వెర్షన్ ఇన్స్టాల్ చేయాలంటే ఆ విన్ఎస్సిపి మెథడ్. డిఫాల్ట్ మెథడ్ ఏదైనా కావాలంటే sudo apt-get ఇన్స్టాల్ డిఫాల్ట్ జరిగితే. కానీ ఆర్గనైజేషన్ లో డిఫాల్ట్ మెథడ్ వాడతారా? ఐ మీన్ డిఫాల్ట్ జరిగితే వాడరు. స్పెసిఫిక్ వెర్షన్స్ వాడతారు. కోడ్లు కూడా పెడతారు. అది ఎక్కడ పెట్టారో చూపించాను. అగైన్ విల్ గో విత్ దిస్. సో వాట్ ఇస్ ద కమాండ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఫైల్? sudo tar-xdf done. ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో సందీప్ నువ్వు ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయాలంటే స్టెప్స్ చెప్పు. సో జస్ట్ ఐ వాంట్ టు రీనేమ్ దిస్. ఓకేనా? రీనేమ్ దిస్ కాంక్యాట్. వాట్ ఇస్ ద కమాండ్ గైస్? రీనేమ్ sudo mv old name and mv new name. I mean mv old name new name. సింపుల్ కాంక్యాట్ 8 అని పెట్టిందాం భయ్యా. కాంక్యాట్ 7 అని పెట్టాము. జస్ట్ అపాచీ కూడా చేసినట్టు అపాచీ కూడా పెట్టాం మనం ఆర్గనైజేషన్ లో. కాంక్యాట్ 7 కాంక్యాట్ 8 అంతే. ఎస్ పర్మిషన్ అప్లైరో అండ్ sudo. ఓకే దాని లేదా ఓకే కాంక్యాట్ చెప్పు బ్రో. స్టార్ట్ చేయండి. ఎక్కడికి వెళ్ళాలి? బిల్లోనా? ఎస్ వాళ్ళకి ఏం చెప్తే అదే భయ్యా. నెక్స్ట్ బెటర్ ఓకే. కాంక్యాట్ స్టార్టెడ్. ఇప్పుడు వెబ్సైట్ లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అనేది రావాలి. సో చెప్పండి నెక్స్ట్. గూగుల్ జస్ట్ ఏదో చూడండి. లోకల్ హోస్ట్ పెట్టాలి. ఫస్ట్ హోమ్ పేజ్ రావాలి కదా మనకి. ఐపీ అడ్రస్ అండి. ఐపీ అడ్రస్ యా లోకల్ హోస్ట్ అని ఎందుకు వాడుతాం? ఐపీ అడ్రస్ అనేది ఎందుకు వాడుతుంది ఇక్కడ? లోకల్ హోస్ట్ అంటే విండోస్ కాబట్టి. ఇప్పుడు ఈ సర్వర్ ఐపీ అడ్రస్ కొట్టి పబ్లిక్ ఐపీ అడ్రస్ కొట్టి 8080 కొడతాం. ఇది ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవుతుందా? అవ్విందా? ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయలేదు. నో ప్రాబ్లం. అవసరం లేదు. విండోస్ కి అయితే కావాలి. విండోస్ లో డిఫాల్ట్ జేడీ కూడా ఇన్స్టాల్ చేయలేదు కదా. విండోస్ లో డిఫాల్ట్ జేడీ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఓకే. సో ఇది ఎలా రిజాల్వ్ చేయాలో మీరు ట్రబుల్ షూట్ చేసి రేపు వస్తారా క్లాస్ కి? ట్రబుల్ షూట్ చేస్తారా? ఇప్పుడే చేస్తారా? షట్ డౌన్. మీరు ఏం కాన్ఫిగరేషన్ చేస్తే స్టేబుల్ కదా వస్తా.
ఇప్పుడు డిటెక్టివ్ లో ఆలోచించు. క్లూస్ ఎదివి ఎక్కడ మిస్టేక్ చేస్తారు ఏంటి? బాహుబలి వాడు చెప్పారు కదా, నీళ్ళ కాదు ప్రభాస్ లో ఆలోచించంటే ఆ టార్చ్ ఎట్లా లాగుతుంది కదా. ఇప్పుడు సందీప్ లో కాదు, జవాబ్ ఇంజనీర్ లో ఆలోచించాలి. సో ఓకే గైస్, సింపుల్, నో ప్రాబ్లం. నో, ఇదంతా ఓకే గైస్. మీరు సర్వర్ ఎందుకు కనెక్ట్ అవుతున్నారండి? పోర్ట్ నెంబర్ 22 ఎనేబుల్ అయ్యింది కాబట్టి కదా, సెక్యూరిటీలో అది ఎనేబుల్ చేశారు కాబట్టి కనెక్ట్ అవుతున్నారు. మరి 8080 ఎనేబుల్ చేశారా? మరి ఎందుకు కనెక్ట్ అవుతారు అవరు కదా. సో ఇది లెర్నింగ్ అన్నమాట. పోర్ట్ నెంబర్స్ ఎలా ఎనేబుల్ చేయాలి? గో టు EC2 ఇన్స్టెన్స్. ఇక్కడ లాంచ్ విజార్డ్ 2 అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్బౌండ్ అని ఉంది కదా, ఇన్బౌండ్ క్లిక్ ఆన్ ఇన్బౌండ్. ఇది కొద్దిగా లైట్ లా yes ఇక్కడ ఎడిట్ యాడ్ రూల్. ఇక్కడ ఏ పోర్ట్ నెంబర్ అయితే కస్టమ్ TCP రూల్ అన్నమాట, కస్టమ్ TCP రూల్, ఆ పోర్ట్ నెంబర్ ఎంత ఉంది? 8080. ఇక్కడ 00 అంటే అవుట్ సైడ్ వరల్డ్, ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సేవ్. ఇప్పుడు మీరు ఏం చేయొద్దు, ఆ బ్రౌజర్కి వెళ్ళండి. మన కాంపాక్ట్ బ్రౌజర్ వెయిట్ ఫర్ సమ్ టైం, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇఫ్ నాట్ ఒకసారి రీఫ్రెష్ చేయండి, పని అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం. 401 ఎర్రర్ ఒకసారి చూడండి. ఒకసారి మేనేజర్ IP, క్లిక్ ఆన్ లాగిన్ అవుట్ అని ట్రై చేయండి. క్రెడెన్షియల్స్ లేవు, క్లిక్ ఆన్ క్యాన్సిల్. క్రెడెన్షియల్స్ ఏం లేవు దగ్గర, క్యాన్సిల్. 401 ఆథరైజ్డ్ యాక్సెస్. సో హౌ డు ఎలా రిజాల్వ్ చేస్తారు? కాంకాట్ LS, కాంకాట్ లో కాన్ఫిగరేషన్స్, cdconf LS. ఇందులో నాకు కాంకాట్ యూజర్స్ డాట్ తెలుస్తుంది చెప్పండి, మీరు అప్పుడే చూసారు. ఓపెన్ చేయండి, sudo vi ట్యాబ్ yes done. ఇలాగ చూడండి, మన విండోస్ లో ఈ పాత్ర రాలేదు కదా, ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు మొత్తం ఇది డిలీట్ చేయాలి, మొత్తం డిలీట్ చేసింది. DD 100 కొడితే 100 ఫైల్స్ ఎట్ టైం. DD అని కొట్టండి, ఎస్కేప్ DD కొట్టండి. ఓకే, ఒక్కొక్క ఫైల్ డిలీట్ అవుతుంది. ఇలా కింద ఎన్ని ఫైల్స్ ఉన్నాయో, సపోజ్ వెరీ లాంగ్ కదా మనకి. సో ఐ విల్ ట్రై టు టెల్ వన్ షార్ట్ కట్. ఎస్కేప్, బయటకు వచ్చండి. షార్ట్ కట్ ఉంటుంది, మొత్తం లోపల అంతా డేటా డిలీట్ అయిపోతుంది. లాస్ట్ క్లాస్ చెప్పానా? చెప్పారు నిన్న కూడా మీరు చెప్పలా? నిన్న కాదు, మొన్న ఆయన ఓకే సో how to delete the lines. ఏకంగా రిమూవ్ ఫైల్స్. cat forward slash na సో మాన్యువల్ గా delete చేసింది. బట్ వన్ కమాండ్ ఉంది మొత్తం. ఎస్కేప్ అంటే సపోజ్ ఒక ఫైల్ డిలీట్ అవుతుంది, DD కొట్టేస్తే అయిపోతుంది. సపోజ్ 10 DD కొడితే 10 ఫైల్స్ డిలీట్ అవుతుంది. అలా అవుతుంది, సెలెక్ట్ అవుతుంది బ్రో. DD కొడితే ఇప్పుడు అవుతాను. ఎస్కేప్ DD అంటే DD 10 DD 11 DD 50 DD కొన్ని DD అలా ప్రెస్ చేసేయండి, మొత్తం డేటా అనేది డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు మన స్క్రిప్ట్ ప్లేస్ చేసేయండి, డన్. స్క్రిప్ట్ ఇక్కడ లేదు. DevOps no E
E. DevOps documentation. DevOps. Prompt. skills. Yes. Insert. యా ఇన్సెట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఇన్సెట్ లో ఉంది. ఇన్సెట్లోనే ఉన్నాను. ఓకే ఇక్కడ నెక్స్ట్ సో ఇదే ఉంచేయమంటారా కంప్లీట్? ఉంచండి ఉంచాను నో ప్రాబ్లం. ఒకసారి ప్రాంప్ట్ స్టాప్ చేసి స్టార్ట్ చేసుకోండి. అవుతుందంటే ఇంక హోమ్ పేజ్ ఓపెన్ అయినట్టు. ఏ పాస్వర్డ్ అండి? ఎస్ క్యాట్ హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. Yes. sudo shutdown permissions sudo root user అయిపోయింది కదా. యా కానీ షట్ డౌన్ అయిపోయింది చూసారా. పిక్డ్ అప్ JDK సంథింగ్ జావా చూపిస్తుంది బట్ ఓకే నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్. హలో రాకేష్ నా క్లాస్ లో నేను కాల్ మొదలు చేస్తాను ఓకేనా. అది ఈవినింగ్ మార్నింగ్ స్టార్ట్ అయింది. ఒక క్లాస్ ఏంటంటే నేను సార్ చేస్తున్నాను. అంటే జస్ట్ ఈరోజు డెమో అయింది, ఈరోజు నుంచి అయింది ఓకేనా. నేను చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మేనేజర్ సంథింగ్. ఇప్పుడు వార్ఫైల్ డిప్లాయ్ చేసేద్దాం. 403 ఎర్రర్ వస్తుంది, అది రిజాల్వ్ చేస్తే అయిపోయినట్టు. సో ఓపెన్ గూగుల్ అండి. గూగుల్ మన వార్ఫైల్ రెడీ ఉంది. కాపీ లింక్ అడ్రస్ ఇదేనా? ఎస్. ఎక్కడ డిప్లాయ్ చేయాలి? వెబ్ యాప్స్. Yes, done. The home page, refresh. So it is successfully deployed. Okay, na war file successfully deployed అంటే దానికి అర్థం అన్నమాట. ఇది డిఫాల్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫాల్స్ లో ఉంది. మీరు యాక్సెస్ చేసినా ఫెయిల్ వస్తుంది. సో యూ నీడ్ టు స్టార్ట్ దిస్ సర్వీస్. సో అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా. బట్ స్టిల్ ఇట్ ఇస్ షోయింగ్ అనమాట. ఒకసారి అక్కడ కూడా చేయించున్నాను. కన్ఫర్మ్ ఓకే పేజ్ ఓకే డన్ అండి. ట్రూలోకి వస్తుంది ఓకేనా. ఇది ట్రూలో ఉంటే మీకు అంతా సక్సెస్ అయినట్టే లెక్క. ఎన్ని అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తే అన్ని అప్లికేషన్స్ ట్రూలో ఉంటుంది. నో అంటే మ్యాక్సిమం ఏంటంటే అలా అందులో యాక్సెస్ సరిపోతుంది మన వరకు. బట్ 403 యాక్సెస్ జనరేట్ చేయడం మీకు తెలియాలంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఈ జెన్కిన్స్ అంటే అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు అయిపోతుంది. ఎందుకు అవుతుంది? స్టార్ట్ చేశారు అలా 403 ఎర్రర్ వస్తుంది. అంటే స్టార్ట్ చేయకుండా అది 404 ఎర్రర్. 404 నాట్ ఫౌండ్ ఎర్రర్. యాక్చువల్ 403 ఎర్రర్ అని ఒకటి వస్తుంది. అంటే ఎందుకు రావట్లేదు? ఇది జస్ట్ జెన్కిన్స్ హోమ్ పేజ్ అండి. జస్ట్ ఆ పాస్వర్డ్ ఇస్తే జెన్కిన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మనకి ఇప్పుడు ఆ టార్గెట్ అది కాదు. ఏదో పేజ్ పెట్టాం, అది హోమ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఏదైతే అప్లికేషన్ అది పెట్టాను, ఇది వర్క్ అయిపోయింది. పాస్వర్డ్ ఇదంతా సెకండరీ. జెన్కిన్స్ రేపు క్లాస్ లో మనం జెన్కిన్స్ లో చూడవచ్చు. ఇక్కడ 403 ఎర్రర్ వస్తుంది. ఐ చెక్ ఇట్. గిట్లో కూడా వస్తుంది. 403. yes 403. సో డన్ అండి. దీంట్లో
చేంజ్ చేసేసాను. Select URL. సో ఓకే అంటే అవుట్ సైడ్ వరల్డ్ నుండి యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఉండదు జనరల్గా. ఇప్పుడు నువ్వు అవుట్ సైడ్ వరల్డ్ నుంచి యాక్సెస్ చేయలేవు అనమాట. సో ఆ ఎర్రర్ రప్పించడం ట్రై చేస్తాను. కాన్ఫిగరేషన్స్లో చిన్న చేంజెస్ చేస్తాను చూద్దాం. సిడి కాన్ఫ్ ఓకేనా. సిడి కాన్ఫ్ కొట్టిన తర్వాత జస్ట్ ఐ విల్ మేక్ సమ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ పర్మిషన్ టాంకెట్ యూజర్స్ మార్చాను ఇక్కడ. ముందు హ్యాష్ పెట్టేస్తే దానికి అర్థం ఏంటంటే ఉన్నా లేనట్టేనండి ఓకేనా. అది ఎగ్జిక్యూట్ అవుతుంది. హ్యాష్ అంటే ఉన్నా లేనట్టే. సో మీరు ఏమైనా కామెంట్ చేయండి అంటారు కదా, ఇలా దాన్ని ఇంపార్టెంట్ ఆ ఎర్రర్ అనేది 4. ఏంటి ఏమైంది స్టార్ట్ అవుతుంది. అంటే జెన్కిన్స్ అనేది అది ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వకూడదండి. ఇది ఇలా ఓపెన్ అవ్వకూడదు. ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వకూడదు. మీరు క్లిక్ చేస్తే 404 ఇది 404 నాట్ ఫౌండ్. 404 వేరు, 403 ఎర్రర్ వేరు. 401 అయితే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అండి. 403 అంటే అవుట్ సైడ్ వరల్డ్ నుంచి ఎక్స్పోజ్ చేయడానికి కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి. అదే ఇంపార్టెంట్. బట్ ఇది ఎస్ అలాగన్నమాట. సో విల్ సీ ఇట్ షుడ్ నాట్ వర్క్. ఓకే మేబీ టెస్ట్ సర్వర్ కదా, అలా అవసరం లేదు. ఓకే గైస్, నో ప్రాబ్లం. ఇది వర్క్ అవట్లేదు. వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ ట్రై టు సపోజ్ మళ్ళీ టామ్కెట్ నేను ఇన్స్టాల్ చేస్తాను ఓకేనా. ఈ టామ్కెట్ తీసేస్తాను నేను. sudo rm-rf apache tomcat ఓకేనా. మొత్తం తీసేస్తున్నాం. cd opt నా rm-rf tomcat డన్ అండి ఓకేనా. లేదు ఇప్పుడు అగైన్ జస్ట్ ఫిక్స్ సెషన్ అనమాట. tomcat tar ఫైల్ sudo wget so done. sudo tar-xvf apache tomcat yes. sudo mv apache tomcat 2 tomcat 8 ఓకేనా. done. cd tomcat 8 నెక్స్ట్ వెబ్ యాప్స్ అయినా tomcat 8లో yes. sudo su cd tomcat 8 ఓకేనా. tomcat 8 లోపల వెబ్ యాప్స్ ఉంటుంది కదా, వెబ్ యాప్స్ yes. here I want to deploy one war file wget. we'll see where is my war file. jenkins war file ఏదండి పోయిందా? పోతుంది.
ఓకే డిప్లో అయిపోయింది. ఓకే బైట్ సెంటర్లో నుంచి ఎక్స్ప్రెస్ చేయాలి కదా, ఇంకా కాన్ఫిగరేషన్ రిలీజ్ చేయాలి. ఓకేనా? ఫోర్ నాట్ త్రీ ఎర్రర్ అనమాట. ఎస్ 403 ఎర్రర్. ఇది చూద్దాం ఒకసారి. అంటే ఈ అన్ఆథరైజ్డ్ యాక్సెస్తో పాటు, అంటే ఈ 403 ఎర్రర్ ఏంటంటే అన్ఆథరైజ్డ్తో పాటు అవుట్ సైడ్ వరల్డ్ నుంచి కూడా యాక్సెస్ లేకుండా చేసేస్తుంది. సో నీ క్రెడెన్షియల్స్ ఇచ్చానే, ఓకే నో ప్రాబ్లం, విల్ సీ. ఇందాక అయ్యింది కదా, సో ఏ స్క్రిప్ట్ వాడాం, పెట్టిన తర్వాత స్టార్ట్ అయిందా లేదా, స్టార్ట్ గెట్ on sir. చందుబాయ్ వచ్చిందా మీకు? ఓకే సింపుల్ చిన్న షట్ డౌన్ చేస్తే, మేము ట్రబుల్ షూట్ చేస్తే పని అయిపోతుంది. సిడి కాన్ Okay guys, I'll troubleshoot this.
ఓకేనా. సో విల్ సీ సో హౌ టు రిజల్వ్ ద 403 ఎర్రర్. సో ఓకేనా, డన్. అంటే ఇక్కడ మన విండోస్లో మీరు అబ్జర్వ్ చేస్తానండి, నేను విండోస్లోనే ఇన్స్టాల్ చేస్తున్నాను. అంటే నాకు వచ్చే నెట్వర్క్ ఇదే, అంటే నేను యాక్సెస్ చేసుకునేది అవుట్ సైడ్ వరల్డ్ నుంచి కూడా రెండు సేమ్ నెట్వర్క్ కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఈ 403 యాక్సెస్ డినైడ్ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, నాకు వచ్చే నెట్వర్క్ నార్త్ వర్జీనియాలో నుంచి వచ్చే నెట్వర్క్, అక్కడ నేను కాన్ఫిగరేషన్ చేంజ్ చేసి నా బెంగళూరు నుంచి ఏదైతే నాకు వైఫై నెట్వర్క్ వస్తుందో ఆ నెట్వర్క్ నుంచి చేస్తాను కాబట్టి నాకు ఎర్రర్ అనేది వస్తుంది. ఆ ఎర్రర్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు సంథింగ్ ఐపీ అడ్రస్ ఏదండి వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆ నోట్ చదువుకున్నా సరే మనకి అర్థమైపోతుంది. ఇక్కడ నేను పోర్ట్ నెంబర్స్ అది చేంజ్ చేయడం అవన్నీ చూపించలేదు, ఎందుకంటే మీకు అవంతా తెలుసు. ఇంకా విల్ సీ. అరే ఎస్ డన్. ఓకేనా, ఇలా చేస్తుంటే నాకు ఏంటంటే ఇక్కడ మేనేజర్ యాప్ వచ్చేసరికి 403 యాక్సెస్ డినైడ్ వచ్చింది. కరెక్టే. ఈ యాక్సెస్ డినైడ్ ఏంటో చూద్దాం. యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వ్యూ దిస్ పేజ్. By default, the manager is only accessible from a browser running on the same mission. But ఇక్కడ నాకు రెండు different. So how to resolve this issue means, come here, ls cd apache tomcat. ఓకేనా, ఇందులోకి వెళ్ళండి. నేను ఒక పాత్ అంటే ఓన్లీ ఒక లోకల్ ఐపీ నుండి యాక్సెస్ అవ్వమని చెప్పేసి అది ఇస్తుంది. లోకల్ ఐపీ కాదు, బయట ఎక్కడి నుంచైనా యాక్సెస్ అవ్వమని నేను కాన్ఫిగరేషన్ చేంజెస్ చేస్తాను. You observe where I'm changing this. Go to web apps. Okay na, web apps directory loki velli go to manager, go to manager. Next manager lo meta inf meta. Next context.xml. ఇక్కడ కూడా వాడు చెప్పింది అదే కదా. అరే go to manager లో context.xml కి చేంజ్ చేసేయమన్నాడు. yes I'm going to here only context.xml ఓపెన్ చేయండి. context.xml yes done. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ allow ఫ్రమ్ లోకల్ ఐపీ అండి. allow ఫ్రమ్ 127 అంటే లోకల్ ఐపీ అడ్రస్ అనమాట, సేమ్ మిషన్. సో ఇలా కాదు, నాకు బయట నుంచి అన్ని చోట్ల యాక్సెస్ అవ్వాలి కాబట్టి అది, లేదంటే ఏదైనా పర్టికులర్ ఐపీ నుండి పర్టికులర్ నెట్వర్క్ నుండి యాక్సెస్ అవ్వాలంటే ఐపీ ఇవ్వాలి. సో ఇక్కడ నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, అన్ని చోట్ల నుండి యాక్సెస్ అవ్వాలి కదా. So remove this one, dot and అంటే ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్ అంటే డాట్ పెట్టి స్టార్ పెట్టాలి. అంటే దిస్ మీన్స్ ఏ ఐపీ అయినా అని దానికి అర్థం. SK:WQ. ఇప్పుడు టామ్కాట్ని షట్ డౌన్ చేసి స్టార్ట్ చేద్దాం. cd opt apache tomcat. ఓకేనా. నెక్స్ట్ bin. yes done. Go here sh shutdown.sh startup.sh. సో ఇదన్నమాట. నౌ ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ దిస్ జెన్కిన్స్ డిప్లాయ్ చేశారా లేదా? సింపుల్. ఆ context.xml మార్చాలి అనేది నేను చెప్పదాం అనుకున్నాను. ఎనీ ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్ ఎక్కడ మార్చాలో అడుగుతుంటాడు వాడు. యాప్స్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ఫ్రమ్ ఓన్లీ పర్టికులర్ ఐపీ అడ్రస్ అంటే వెబ్ యాప్స్లో ఇక్కడ మార్చొచ్చు అన్నట్టుగా చెప్పొచ్చు అన్నమాట మీరు. yes go here manager access Jenkins started. oh false. okay done. సో ఓకే స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఇలా వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. జస్ట్ బట్ యాక్చువల్లీ మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి జెన్కిన్స్ స్టార్ట్ చేయండి. సో ఇదేనండి. ఓకేనా, ఇలా డిప్లాయ్మెంట్స్ అన్నీ ఇలా జరుగుతాయి. మీకు ఎన్ని వార్ ఫైల్స్ ఉంటే 1 వార్ ఫైల్స్ అన్ని ఇక్కడ డిప్లాయ్ చేసుకోవాలి. దట్స్ ఆల్ గైస్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మాత్రం 401 ఎర్రర్, వాట్ ఈస్ 404 ఎర్రర్, వాట్ ఈస్ 403 ఎర్రర్, వే డూ యూ డిప్లాయ్ ద war files, web apps directory. That's it. Thank you.